వంశీరవము సౌండ్ ఆఫ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గీస్తున్నటువంటి చిత్రము పెన్సిల్ ఆర్ట్కు సంబంధించింది. ఈ యొక్క చిత్రము మొదటగా ఎప్పటికీ చెప్పినట్టే గ్రిడ్ మెథడ్ను ఉపయోగించి మనము అవుట్లైన్ను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదటగా ఐస్ను చార్కోల్ పెన్సిల్ని యూజ్ చేసి ఆ కన్నులను డ్రా చేసుకున్న తర్వాత కన్నుల కిందిగా భాగంలో మరియు ఈ యొక్క ముక్కు భాగంలో ఉన్నటువంటి షేడింగ్ను 4B పెన్సిల్ను గ్రాఫైట్ పెన్సిల్ను ఉపయోగించి వేయడం జరిగింది. ఐబ్రోస్ను మనం చార్కోల్ను ఉపయోగించి ఈ యొక్క ఐబ్రోస్ను గీయడం జరుగుతుంది. బ్లెండింగ్ కోసం మనం బ్లెండింగ్ స్టంప్ను కానీ లేదంటే ఇయర్బడ్ కానీ స్మూత్ బ్రష్ను కానీ యూజ్ చేసి మనము షేడింగ్ అనేటువంటిది చేయడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి ఇప్పుడు ఎక్కడెక్కడ మనము రిఫరెన్స్ ఫోటోను చిత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మనకు షేడింగ్ ఉంది, ఆ షేడింగ్ ప్రకారంగా మనము ఈ యొక్క చిత్రాన్ని గీసుకోవడం జరుగుతుంది. షేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. చేసినట్లయితే ఆ యొక్క చిత్రము షేడింగ్కు అనుకూలంగా, అంటే షేడింగ్ ఎంత బాగా ఉంటుందో మనం గీసేటువంటి చిత్రం కూడా అంత బాగా వస్తుంది. షేడింగ్పై దృష్టి చాలా పెట్టాలి. ఈ విధంగా మనము పెన్సిల్ పోర్ట్రేట్ను గీసుకోవడం జరుగుతుంది. వెంట్రుకలను గీయడము అనేది మనము చార్కోల్ను ఉపయోగించి మరియు మామూలుగా గ్రాఫైట్ను కూడా ఉపయోగించి చేయగలుగుతాం. అదే చార్కోల్ను ఉపయోగించినట్లయితే ఆ యొక్క ఉన్నటువంటి వెంట్రుకలు మనకు రియలిస్టిక్ లుక్ను తీసుకొని రావడం జరుగుతుంది. మొదటగా ఈ యొక్క చార్కోల్తోని మామూలుగా లైట్గా మనం గీసుకున్న తర్వాత బ్రష్తో షేడింగ్ చేసి తర్వాత ఎక్కడెక్కడ షేడ్ పార్ట్ ఎక్కువగా ఉన్నది, బ్లాక్ కలర్లో ఎక్కువగా ఉన్నది, ఎక్కడ వైట్ కలర్స్లో ఉన్నది మనము చూసుకొని మనం చేయాలి. చేసినట్లయితే ఈ యొక్క చిత్రము చూడడానికి ఆ యొక్క రియలిస్టిక్ వెంట్రుకలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ రోజుటి ఈ చిత్రము. ఈ యొక్క చిత్రాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క చిత్రాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. వంశీరవము సౌండ్ ఆఫ్ ఆర్ట్.